శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా సంఘం తిరుమనకొండలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో వివిధ రకాల పూజలు ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కలశ స్థాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాస పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠ్యం నుంచి పౌర్ణమి వరకు 15 మంది తిథి దేవతలతో పాటు అమావాస్య తిథి దేవత లక్ష్మీనారాయణ స్వరూపులైన ఆది మహాలక్ష్మి, ఆది నారాయణను కలుపుకుని మొత్తం 16 మంది తిథి దేవతలకు ప్రతిరోజు యజ్ఞాలు, కలశ పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. భక్తులందరూ పాల్గొనేలా ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం, షోడశ మహాలక్ష్మి యజ్ఞాలు, కుంకుమార్చనలు, శ్రీచక్ర పూజలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి తెలిపారు. లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ శ్రావణ మాస ఉపాసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు ప్రత్యేక యజ్ఞం, పూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలను ముగించనున్నట్లు తెలిపారు. శ్రావణ మాసంలో 15 రోజుల పాటు నిర్వహించే కుంకుమార్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి పిలుపునిచ్చారు. पूर्व संकल्प प्रकारेण पूर्वोक्त एवं विशेषण विशिष्टायां यजमानस्य श्रीं ह्रीं श्रीं श्री कामेश्वरी नित्यां श्री केशव वक्षस्थलवासिनी श्री सौंदर्य लक्ष्मी स्वरूपिणी स्थलवासिनी श्री वीरलक्ष्मी स्वरूपिणी श्री राजराजेश्वरी देव्यै नमः ध्यानयामि, आवाहयामि, स्थापयामि, पूजयामि. సంఘం తిరుమనకొండపై వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో ఈ సంవత్సరం శ్రావణ మాసం, ఈరోజు గురువారం, శ్రావణ మాసం పాడ్యమి తిథి. ఈ రోజు నుంచి శ్రావణ పౌర్ణమి వరకు 15 రోజులు ఇక్కడ కలిసి స్థాపన చేసి, పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు తిథి దేవతలు, అమావాస్య తిథి దేవత ఆది మహాలక్ష్మి, ఆది నారాయణ, ఈ 16 మంది తిథి దేవతల్ని ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే కలశాలు పెట్టి ఈ 16 మంది దేవతల్ని ఆహ్వానించి మనం లక్ష్మీనారాయణ స్వరూపం ఈ మాసం ఇక్కడంతా ధనధాన్యాలు ఇవన్నీ వృద్ధి చెందేది కేవలం ఈ యొక్క శ్రావణ మాసంలో మనం ఉపాసించాలి లక్ష్మీనారాయణ. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 15 రోజులు ఇక్కడ జరిగే కుంకుమార్చన, కలిసి పూజ, శ్రీచక్ర పూజలో పాల్గొనవచ్చు. తర్వాత అదేవిధంగా ప్రతిరోజు లలితా సహస్రనామంతో షోడశ మహాలక్ష్మి అంటే తిథి దేవతలను యజ్ఞం ఉంటుంది. ఇది మనం లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి పాడి పంటలు కావాలంటే ఇదే మాసంలో మనం చేయాలి. అందరూ కూడా ఇళ్లలో కలశాలు పెట్టుకోవచ్చు, పటాలు పెట్టుకోవచ్చు. లక్ష్మీనారాయణనే ఎక్కువ అష్టలక్ష్మిని పూజిస్తారు. అదేవిధంగా ఇక్కడ షోడశ లక్ష్మి పూజ జరుగుతుంది. ప్రత్యేకంగా 16 కళలతో అమ్మవారు విరాజిల్లుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ షోడశ లక్ష్మి పూజలు, కలశాలు పెట్టి ఇది అందరికీ తెలిసిందే. అందుకని భక్తులందరూ ఈ యొక్క శ్రావణ మాసాన్ని మనం లక్ష్మీ ఉపాసన చేసుకుంటే ఏం జరుగుతుందంటే పిల్లలకి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, వ్యాపార వృద్ధి, ధనధాన్యాదులు, పాలు, పెరుగు, స్వీట్లు ఇలాంటివన్నీ మనకు ప్రాప్తిస్తాయి. ఈ యొక్క అమ్మవారి పూజ సంవత్సర ఫలితం తీసుకోవాలి. మనం ఈ పాడ్యం నుంచి పౌర్ణమికి చేసింది ఒక సంవత్సర ఫలితము కేవలం లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మనకి అష్టైశ్వర్యాలు కావాలంటే ఈ మాసంలోనే 15 రోజులు చేస్తేనే. ఇక్కడ కలిసి పెట్టాము. ఈరోజు కలిసి స్థాపన జరిగింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడ పారాయణ, కుంకుమార్చన, లలితా పారాయణ ఉంటుంది, షోడశ లక్ష్మి. అయితే అందరూ వచ్చి పాల్గొనవచ్చు. ఎవరు వచ్చైనా కుంకుమార్చనలో పాల్గొనవచ్చు. పౌర్ణమి రోజు 28వ తేదీ నెల మనం ఆ కలశాలు తీసి ఆ తర్వాత అలా పూర్ణాహుతి చేస్తాం.
ఉదయం 9 గంటలప్పుడు యజ్ఞం ఉంటుంది, లాస్ట్ ఆ 15వ రోజు పూర్ణావతి. తర్వాత ఈ కలశాలు తీసి ఇది అందరికీ ప్రోక్షణ చేస్తాం వచ్చిన వాళ్ళకి. ప్రోక్షణ చేసినప్పుడు మనకి ఈ నవగ్రహ దోషాలు కానీ కొన్ని జన్మల పాపం అంతా నశించాలంటే ఇప్పుడు ఆ కలశాల్లో మంత్రశక్తి ఉంటుంది. ఇప్పుడు రోజు అదే పనిగా ఈ బీజాక్షరాలతో లక్ష్మీనారాయణ మంత్రం చేసి 15 రోజులు అహర్నిశలు చేస్తాం. దాంట్లో శక్తి నింపుతుంది, అది లాక్కుంటుంది వాటర్ మంత్రాన్ని. అప్పుడు దాంతో ప్రోక్షణ చేసుకుంటే మనకి మీరు ఎన్నో వేలు పెట్టి ఖర్చు పెట్టిన ఫలితం కంటే ఈ ప్రోక్షణ అవభృత స్నానం అంటారు, దాన్ని మనం చేసుకోవాలి.